అందరికీ నమస్కారం. నా పేరు ఈ రాములు. నేను పీపీగా రిటైర్ అయిన పిదప హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అయితే ప్రస్తుతం మనకు క్రిమినల్ మేజర్ యాక్ట్స్లో కొత్తవి రిప్లేస్ అయిపోయినాయి. అయితే వాటికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా కొన్ని విషయాల్లో మారినందుకు మా సిపి గారి ఆదేశానుసారం పోలీస్ వారికి అవగాహన కల్పించాలని ఒక్కొక్కసారి ఒక టాపిక్ మీద నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్టాచ్యుటరీ పవర్ ఆఫ్ పోలీస్ టు ఇన్వెస్టిగేట్ ఏ కాగ్నిబుల్ కేసు అండ్ ఆల్సో ప్రొసీజర్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఇవి రెండు మనకు ఇంతకు పూర్వము 156 సిఆర్పిసి తర్వాత 157 సిఆర్పిసిలో ఉన్నాయి. అయితే వీటి స్థానంలో ఇప్పుడు 175 బిఎన్ఎస్ఎస్ తర్వాత 176 బిఎన్ఎస్ఎస్గా చెప్పబడినాయి. అయితే మామూలుగా మనకు ఇన్వెస్టిగేషన్ అంటే ఏందనేది మనకు సెక్షన్ 2 క్లాస్ ఎల్లో చెప్పబడింది. ఆల్ ది ప్రొసీడింగ్స్ కండక్టెడ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ బై ఎక్సర్సైజింగ్ హిస్ పవర్స్ అండర్ సంహిత కదా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎవిడెన్స్. సో ఆల్ ది ప్రొసీడింగ్స్ కండక్టెడ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ బై ఎక్సర్సైజింగ్ హిస్ పవర్స్ అండర్ సంహిత ఫర్ ది పర్పస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ అంటే ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఇది ఓరల్ కావచ్చు, డాక్యుమెంటరీ కావచ్చు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ స్టాచ్యుటరీ పవర్ ఆఫ్ పోలీస్ టు ఇన్వెస్టిగేట్ ఏ కాగ్నిబుల్ కేసు అనే దాంట్లో స్టాచ్యుటరీ పవర్ అంటే శాసన రూపకంగా ఒక పోలీస్ అధికారికి పట్టదగ్గ నేరంలో దర్యాప్తు చేసే అధికారం ఉంది. అది ఏంటి పరిస్థితులు అంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఎవరైనా ఒక పట్టదగ్గ నేరాన్ని గురించి సమాచారం ఇచ్చినప్పుడు ఆ యొక్క అఫెన్సు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్టుకు ఎంక్వైరీ అండ్ ట్రయల్ ఆర్ ఎంక్వైరీ ఆర్ కమిటల్ చేసే అధికారం ఉంటే అప్పుడే ఆ యొక్క ఎస్హెచ్ఓకు ఆ యొక్క కేసును దర్యాప్తు చేసే అధికారం ఉంటుందని చెప్పి మనకు 156(1) తర్వాత ఇప్పుడేమో 175(1)లో చెప్పబడింది. ఇది సేమ్ ఉన్నట్లే ఉంది. కానీ దీంట్లో ఒక ప్రొవిజన్ యాడ్ చేసినారు. ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మే డైరెక్ట్ ఎనీ డివైఎస్పీ టు ఇన్వెస్టిగేట్ ఎనీ కాగ్నిబుల్ అఫెన్స్ డిపెండింగ్ అపాన్ ఇట్స్ నేచర్ అండ్ గ్రావిటీ. ఇది కొత్తగా చేర్చబడింది అనమాట. సో ఈ స్టాచ్యుటరీ పవర్ ఇచ్చినారు ఎస్పీ గారికి. ఆ ఇన్వెస్టిగేషన్ ఈ కెన్ ఎంట్రస్ట్ టు ఎనీ డివైఎస్పీ అండర్ హిస్ జ్యూరిడిక్షన్. అదొకటి. నెక్స్ట్ మనకు ఇంకా చెప్పాలంటే 156 అంటే ఈ 175లో మనకు ఇంకొక క్లాస్ ఉంది. దీంట్లో కొత్తగా చేర్చబడిన అంశం ఏంటంటే మనం మామూలుగా 150 ప్రకారం దరఖాస్తు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఎస్హెచ్ఓ దానిపై చర్యలు చేపట్టినప్పుడు ఆ కాపీని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ పంపించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అది చదివి దీంట్లో కేసు ఉంది అనుకుంటే అతనైనా చేస్తాడు, లేదా ఎవరికైనా ఇన్వెస్టిగేషన్ చేయమని తన జిల్లా పరిధిలోని కాంపిటెంట్ అథారిటీకి ఆఫీసర్కు ఇస్తాడు. అయితే అప్పుడు కూడా చేయకపోతే ఏం చేయాలనేది ఇప్పుడు దీంట్లో రాసినారు. అదే కంప్లైంట్ను నువ్వు డైరెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేసి దానికి అనుబంధంగా ఒక అఫిడవిట్ను జతపరిచి నువ్వు కోర్టులో వేస్తే కోర్టు వారు దాన్ని చూసిన తర్వాత దాంట్లో పట్టదగ్గ నేరం ఉంది అని ఉన్నప్పుడు అప్పుడు సంబంధిత ఎస్హెచ్ఓకు డైరెక్షన్ ఇస్తుంది కేసుని ఇన్వెస్టిగేషను చేయమని చెప్పడానికి. దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు మనకి ఈ యొక్క ప్రొవిజన్ లేదు. అంటే మనం ఇంతకుముందు పోలీస్ వారు చేయకుంటే కోర్టులో సెక్షన్ 200 ప్రకారం. కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పబడింది చట్టంలో, నీవు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా చేయనప్పుడు అప్పుడు యూ కెన్ ఫైల్ ది సేమ్ పిటిషన్ బిఫోర్ ది కోర్టు అండ్ ఆల్సో దాని వెంబడి ఒక అఫిడవిట్ను కూడా జతపరచవాలని చెప్పబడింది. ఇది మనకు కొత్తగా వచ్చిన విషయం అన్నమాట. ఇంతేకాకుండా ఒక పబ్లిక్ సర్వెంట్ పైన తన డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీకి సంబంధించిన విషయంలో ఏదైనా అపరాధం గురించి ఎవరైనా కంప్లైంట్ ఫైల్ చేస్తే కోర్టు ఎప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోవడం కానీ డైరెక్షన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడానికి వీలేదు. కోర్ట్ ఈజ్ బౌండ్ టు ఇన్ఫార్మ్ టు ది ఇమ్మీడియట్ సుపీరియర్ ఆఫ్ దట్ పర్సన్. పబ్లిక్ సర్వెంట్కు ఇమ్మీడియట్ సుపీరియర్ అతనికి తెలియజేయవలను. ఈ విధంగా దరఖాస్తు వచ్చింది, దీని మీద నీ యొక్క రిపోర్ట్ ఇవ్వమని. అతను ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పిస్తాడు. సమర్పించిన తర్వాత ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ ఉన్నాడో అతనికి కూడా అవకాశం ఇస్తుంది వాదించుకోవడానికి. ఈ యొక్క రిపోర్ట్ను తర్వాత
ఈ పబ్లిక్ సర్వెంట్ ఎవరి మీద అయితే కేసు అతని యొక్క వాదన విన్న తర్వాత కోర్టు ఎంక్వైరీ చేసి సమంజసం అనుకుంటున్నప్పుడు మాత్రమే మనకు పోలీస్ స్టేషన్కు దాన్ని దర్యాప్తు చేయమని పంపిస్తుంది. మనకి ఈ సౌలభ్యం ఇంతకుముందుకు లేకుండాను. సో మనకు దీనివల్ల ఏమైందంటే కొత్త స్టాచ్యుటరీ పవర్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డైరెక్ట్గా డిఎస్పీకి ఇవ్వచ్చు. తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ అనేది కోర్టులో డైరెక్ట్ ఫైల్ చేయకుండా 2 స్టేజెస్ అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో, నెక్స్ట్ ఎస్పీ గారి ఈ 2 ఎగ్జాస్ట్ అయిన తర్వాతనే అప్పుడు కూడా నీకు కాకపోతే అప్పుడు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పబడింది. ఇంతేకాకుండా పబ్లిక్ సర్వెంట్ విషయం వచ్చే వరకల్లా స్టేట్గా కాగ్నిజెన్స్ తీసుకొని ఎస్హెచ్ఓకు కేసు కట్టమని చెప్పడానికి వీలు లేకుండా ఇప్పుడు ఏం చెప్పబడిందంటే తన ఆ పబ్లిక్ సర్వెంట్ ఇమ్మీడియట్ ఆఫీసర్ ద్వారా రిపోర్ట్ తీసుకోవడము, తర్వాత సంబంధించిన పబ్లిక్ సర్వెంట్ యొక్క వాదనను ఆ రిపోర్ట్ను అన్నింటినీ విచారణ చేపట్టినాక అంటే ఎంక్వైరీ, నాట్ విచారణ అంటే ట్రయల్ కాదు, ఇక్కడ ఎంక్వైరీ అంటే పరిశీలించిన తర్వాత అప్పుడు కోర్టుకు దీంట్లో ఇది దర్యాప్తుకు తగిన కేసు అనుకున్నప్పుడు మాత్రమే ఆర్డర్ ఇస్తుంది, లేకుంటే లేదు. ప్రొసీజర్ ఫర్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మనకు ఇంతకుముందు 157 సిఆర్పిసిలో ఉన్నది, ఇప్పుడు మనకు 176 భారతీయ నాగరిక సురక్ష సంహితలో చెప్పబడింది. దాని ప్రకారం మనకు తెలుసు సేమ్ క్లాస్ 1లో సేమ్ ఉంది. ఏముంది? ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఆర్ అదర్వైజ్ అంటే 154 ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ వేరే విధంగా వచ్చిన ఏదైనా సమాచారము అందుట్లో దేర్ ఇస్ ఎ రీజన్ టు సస్పెక్ట్ ది కమిషన్ ఆఫ్ ఏ కాగ్నిబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు దెన్ ఈ ఫార్వర్డ్స్ దట్ ఒరిజినల్ పిటిషన్ అండ్ ఏ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై హిమ్ టు ది కోర్ట్. అక్కడ పంపించిన తర్వాత దెన్ ఈ ఇమీడియట్లీ ఐదర్ హిమ్సెల్ఫ్ ప్రొసీడ్స్ ఆర్ డైరెక్ట్స్ హిస్ సబార్డినేట్ టు ప్రొసీడ్ టు ద స్పాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ అయింది టు కాజ్ ఎంక్వైరీస్ టు నో అబౌట్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసు అండ్ ఆల్సో ఇఫ్ నెసరీ టేక్ ఆల్ ఎఫర్ట్స్ టు డిస్కవర్ ది అక్యూజ్డ్. సో ఇవి చేస్తారు. అయితే మనకు దీనిలో ఒక ప్రొవిజన్ ఉంది. దాంట్లో ఫస్ట్ ప్రొవిజన్ ఏంటంటే ఒకవేళ అది సీరియస్ కానటువంటి అఫెన్స్ ఉంటే తర్వాత దానిలో నేమ్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ కాంప్లైంట్ అంతా తెలిసి ఉన్నప్పుడు అది అంత సీరియస్ కాదు కనుక తక్షణమే చేపట్టకుండా దాన్ని పోస్ట్పోన్ చేయవచ్చు. ఆ ఎస్హెచ్ఓ కానీ దాని సబార్డినేట్ ఎవరు పోకుండా పోస్ట్పోన్ చేయొచ్చు. ఒక ప్రొవిజన్ ఇది క్లాజ్ ఏ. నెక్స్ట్ దాంట్లోనే ప్రొవిజన్ క్లాజ్ బి ఉంది. ఒకవేళ అవసరం అనుకుంటే ఇన్వెస్టిగేషన్ చేయకుండా క్లోజ్ చేయొచ్చు ఆ వరకు అనమాట. సో ఈ 2 ఉన్నాయి. అయితే ఈ రెండింటి విషయంలో కారణాలను రాయాలి పార్ట్ 1 డైరీలో. ఎందుకు నీవు పోస్ట్పోన్ చేస్తున్నావు, ఎందుకు నీవు ఇన్వెస్టిగేషన్ చేయకుండా క్లోజ్ చేస్తున్నావు. అయితే ఎప్పుడైతే కేసును క్లోజ్ చేస్తున్నారో అప్పుడు తప్పకుండా నోటిఫికేషన్ అంటే ది డిఫాక్టో కాంప్లైంట్కు ఇన్ఫార్మ్ చేయవలను, ఇట్లా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తలేమని చెప్పవలను. ఇదొకటి. అయితే ఇప్పుడు దీనిలో మనకు కొత్తగా యాడ్ అయిన విషయం ఏంటంటే ఎవరిదైనా రేపుకు సంబంధించిన విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఆ రేపు విక్టిమ్ నివాస స్థలంలో కానీ లేదా ఆ విక్టిమ్ కోరబడిన స్థలంలో ఆ విక్టిమ్ యొక్క తల్లిదండ్రులు కానీ లేదా గార్డియన్ కానీ లేదా ఆ లొకాలిటీలో ఉన్న సోషల్ వర్కర్ సమక్షంలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయవలను. తర్వాత మనకు సాధ్యమైతే యు మే ఆల్సో రికార్డు ఆడియో వీడియో ద్వారా కూడా రికార్డింగ్ చేయవలను. సో ఇది మనకు ఈ 176(1)లో చెప్పబడింది. ప్రొసీజర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడా ఏదైనా అఫెన్స్ 7 ఏళ్ళు కానీ 7 ఏళ్ళకు పైబడి ఉన్నప్పుడు నువ్వు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ను కూడా నీ ఎంబడి తీసుకొని పోవాలి సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ కొత్తగా చేర్చబడింది. అయితే ఇప్పుడు దీనికోసం ఒక 5 సంవత్సరములు కాల వ్యవధి ఇచ్చింది. ఈ లోపల సంబంధిత స్టేట్ గవర్నమెంటు అన్ని విషయాల్లో అంటే ఎక్స్పర్ట్స్ను నియమించి ఉండాలా. కనుక ఎప్పుడైనా 7 ఏళ్ళు కానీ 7 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి అపరాధాల్లో సీన్ ఆఫ్ అఫెన్స్ పోయినప్పుడు తప్పకుండా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ను తీసుకొని పోవాలి. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ను తీసుకుపోవడం వలన ఏమవుతుందంటే అక్కడ లభ్యమయ్యే మైన్యూట్ ఫిజికల్ ఎవిడెన్స్ను కూడా వాళ్ళు చాలా టెక్నికల్గా దాన్ని మొత్తము ఇంత డిస్టర్బ్ కాకుండా తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది తీవ్రమైన నేరం. 7 years కానీ ఆపై ఉన్న ఎక్కువ శిక్ష ఉన్న వాటికి సంబంధించిన అపరాధాలు తీవ్రమైన కనుక దీంట్లో ఈ యొక్క భద్రతను చేకూర్చున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, నేరస్తుడు తప్పించుకోపోకుండా ఉండాలని. అయితే ఇది ఒకటి. ఇక్కడ ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ పోయినప్పుడు ఈవెన్
సెల్ ఫోన్లో కూడా ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ను రికార్డ్ చేయవచ్చని చెప్పబడింది అనమాట. ఈ పర్పస్ను ఈ యొక్క ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ను దీంట్లో జత చేర్చడం అయింది. అయితే దీనికి 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిందనమాట. ఇది ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ప్రొసీజర్. ఇప్పుడు మనకు కొత్తగా ఏంటంటే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ని ఎంబడి తీసుకొని పోవాలని చెప్పబడింది. తర్వాత ఆడియో వీడియో రికార్డింగ్ చేసి చెప్పబడింది. సో ఇవన్నీ కొత్తగా మనకు యాడ్ చేయబడినాయి. వీటిని అంతా పొందుపడుతున్నారు ఇన్వెస్టిగేషన్లో. సో ఇంతటితో ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను. తదుపరి ఇంకొక వీడియోను రిలీజ్ చేస్తాను.